గిరిజన హక్కుల పోరాట యోధుడు, గిరిజన విద్యార్థి సమాఖ్య మరియు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. గిరిజనుల ముద్దుబిడ్డగా, ప్రజాహృదయాలలో చెరగని ముద్రవేసుకున్న శంకర్ నాయక్ పుట్టినరోజును పురస్కరించుకుని శంకర్ శాలిని ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు భూక్యా శాలిని నేతృత్వంలో మంగళగిరిలో సేవా కార్యక్రమాలు అంబరాన్నంటాయి. సేవే పరమావధిగా సాగుతున్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి ఎర్రబాలంలోని స్మైల్ ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి అనాథ వృద్ధుల ఆకలి తీరుస్తూ వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా వడిత్యా శంకర్ నాయక్ పుట్టినరోజు కేక్ను ఆశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు భూక్యా శాలిని మాట్లాడుతూ, గిరిజన సమాజ అభ్యున్నతి కోసం, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం శంకర్ నాయక్ చేసిన పోరాటాలు, అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శకం అని కొనియాడిన ఆమె, శంకర్ నాయక్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో నూతక్కి కిరణ్, మిట్టా నిర్మల, దొడ్డా అనిత, కుందరపు నీలిమ, దార్ల కవిన్య, షేక్ బాజీ సైదా, మల్లవరపు ప్రియా, కోట మాధవి, చిన్ని మల్లవరపు, గుర్రం భరత్, స్మైల్ ఓల్డేజ్ హోం నిర్వాహకురాలు స్వాతి, శంకర్ శాలిని ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరిజనుల ముద్దుబిడ్డ, గిరిజన విద్యార్థి సమాఖ్య మరియు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మరియు ఆంధ్ర రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి వడిత్యా శంకర్ నాయక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున మంగళగిరిలోని స్మైల్ ఓల్డేజ్ హోంలో శంకర్ శాలిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు వడిత్యా శంకర్ నాయక్ గారు మరెన్నో జరుపుకోవాలని, ఆయన మరెన్నో పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వడిత్యా శంకర్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నవలూరు గ్రామంలోని స్మైల్ ఓల్డేజ్ హోమ్కి గిరిజనుల ముద్దుబిడ్డ, సేవాభావం ఎంతో కలిగిన, అలాగే గిరిజనులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడికి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసిన వడిత్యా శంకర్ గారు, శాలిని శంకర్ ఫౌండేషన్ ఫౌండర్ వడిత్యా శంకర్ గారు, వారి భార్య శాలిని గారు మా ఆశ్రమానికి ఇచ్చేసి వారి టీం మొత్తం మా ఆశ్రమానికి వచ్చి మా వాళ్ళందరినీ పలకరించి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఒక నిత్యావసర సరుకులే కాదండి, మేము ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి వారి పిల్లల పుట్టినరోజులు కానీ, వారి పుట్టినరోజులు కానీ, మా ఆశ్రమానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే వారు ఆ సేవాభావంతో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నందుకు శంకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆశ్రమం తరపు నుంచి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత పదవులు అధిరోహించాలని మా స్మైల్ ఓల్డేజ్ హోమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. గిరిజన ముద్దుబిడ్డైన శంకర్ నాయక్ గారికి, అలాగే గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమపడుతూ, ఎంతగానో కష్టపడుతూ, ఎంతగానో ఎన్నో రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకురావాలని, తన కష్టాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఒక ఆడవాళ్ళగా మేము కూడా తన వెనుక ఉండి సపోర్ట్ చేస్తామని ఈ విధంగా తెలియజేస్తూ శంకర్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమ్మా, ఈరోజు మన వడిత్యా శంకర్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా వాళ్ళ వైఫ్ శాలిని గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా మనందరి దగ్గరికి వచ్చి మనకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. వడిత్యా శంకర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు. ఓకేనా సీను? చూడండి, ఇలా చూడండి.